ఓం అన్నపూర్ణాయే నమః. ఈరోజు వీడియోలో మనం 5 స్టార్ హోటల్లో చేసే ప్లెయిన్ దోశ ఇంట్లోనే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు మినప్పప్పు, 3 కప్పుల బియ్యం యాడ్ చేయండి. బియ్యం మీరు ఏ బియ్యం అయినా వాడచ్చండి. నేను ఇక్కడ సోనా మసూరి బియ్యం వాడుతున్నాను. ఒకవేళ మీరు రేషన్ బియ్యం వాడుతున్నట్లయితే 6 గంటలు నానబెడితే సరిపోతుంది. మీరు బ్రౌన్ రైస్ కానీ సింగిల్ పాలిష్ రైస్ కానీ వాడదామనుకున్నా వాడచ్చండి. నేను చాలాసార్లు చేశాను వాటితో కూడా. కాకపోతే ఇంకో గంట ఎక్కువ నానబెట్టండి. ఇప్పుడు ఒక అరకప్పు శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసి నీట్గా కడిగి ఒక 8 గంటలు నానబెట్టుకోండి. మనం ఈ రెసిపీకి గ్రైండర్ వాడకుండా మిక్సీ వాడుతున్నాం కాబట్టి 8 గంటలండి. ఒకవేళ గ్రైండర్ వాడే పని అయితే 6 గంటలు నానబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్లో 1 కప్పు అటుకులు తీసుకుని నీట్గా కడిగి 2 గంటలు నానబెట్టండి. ఎనిమిది గంటల తర్వాత చూస్తే పప్పు బియ్యం బాగా నానాయండి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం నానబెట్టుకున్న మినప్పప్పు, బియ్యం, అటుకులు, సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకుని మనం మినప్పప్పు, బియ్యం నానబెట్టిన నీటిని కొంచెం కొంచెం వాడుకుంటూ పిండిని స్మూత్గా కొంచెం థిక్గా గ్రైండ్ చేసుకోండి. పిండి దూదిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఇంట్లో చేసుకునే దోసపిండి కంటే కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటలు పులియబెట్టండి. పీక్ సమ్మర్లో అయితే ఒక 6 అవర్స్ ఫర్మెంటేషన్ సరిపోతుంది. ఇప్పుడు 8 గంటల తర్వాత పిండి బాగా పులిసింది చూడండి. పిండి చక్కగా పొంగింది కూడా. ఇప్పుడు పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ దోశ కోసం మన కిచెన్లోనే ఈజీగా దొరికే కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేద్దామండి. మనం ముందుగా 1 స్పూన్ పంచదార వేసుకోండి. నేను ఇక్కడ షుగర్ మొలాసెస్ వాడుతున్నాను. హోటల్స్లో మాత్రం మామూలు పంచదారే వాడతారు ఈ ప్లేస్లో. ఇప్పుడు చిరోటి సూజీ అండి, బాగా ఫైన్గా ఉండే ఉప్మా రవ్వ ఇది ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇది మీ దగ్గర లేకపోతే కనుక మామూలు ఉప్మా రవ్వనే ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. ఉప్మా రవ్వ యాడ్ చేయటం వల్ల దోశకి మంచి టెక్స్చర్, కలర్ వస్తాయి. ఇప్పుడు ఒకసారి నిదానంగా వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి అప్పుడు దోశలు వేసుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కాసేపు వేడి చేసిన దోశ పెనం పైన ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దోశ పిండి ఒక గరిటె వేసి ప్యాన్ పైన ఈవెన్గా థిన్గా స్ప్రెడ్ చేయండి. చూసారు కదా, మనం రెగ్యులర్గా చేసుకునే దోశ పిండి కంటే ఈ పిండి కొంచెం థిక్గా ఉంటుంది. ఇప్పుడు హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే దోశ ఎడ్జెస్లో అంటే అంచుల వెంట 1/4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటారు. దోశ పైన మాత్రం ఇలా వెన్న అప్లై చేస్తారు. ఈ ప్లేస్లో మీకు కావాలంటే బటర్కి బదులు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇంట్లో తయారు చేసిన బటర్ ఉంది, యూస్ చేస్తున్నాను. దోశ ప్యాన్ని కదపకుండా ఇలాగే ఉంచితే దోశ మధ్యలో మాత్రమే కాలి కలర్ వస్తుంది. అదే ప్యాన్ని మనం ఇలా అన్ని వైపులా జరుపుకుంటూ కాల్చుకుంటే దోశ కలరు ఈవెన్గా వస్తుంది. మీడియం టు హై ఫ్లేమ్ వాడుతూ అన్ని వైపులా బాగా కాల్చండి. ఇలా ఒక 2 నిమిషాలు కాల్చుకున్న తర్వాత దోశ చక్కగా క్రిస్పీగా వస్తుంది. కలర్ కూడా చాలా చక్కగా ఈవెన్గా వచ్చింది. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని దోశకి చిన్నగా ఒక సైడ్ ఇలా ఘాటు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ప్యాన్కి మాత్రం నైఫ్ తగలకూడదండి. కట్ చేసుకున్న తర్వాత ఇలా నిదానంగా కోన్లాగా ఫోల్డ్ చేసుకోండి. అంతేనండి, 5 స్టార్ హోటల్ స్టైల్ దోశ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ దోశ కోకోనట్ చట్నీతో కానీ పీనట్ చట్నీతో కానీ సర్వ్ చేస్తే సూపర్గా ఉంటుంది. చూసారు కదండి, పిండి మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కూడా దోశ ఎంత బాగా వచ్చిందో. ఇదే రెసిపీలో మీరు రేషన్ బియ్యం వాడుకుని పిండిని గ్రైండర్లో రుబ్బుకుంటే అసలు ఇంకా అవుట్స్టాండింగ్గా వస్తాయండి దోశలు. ఈ అమేజింగ్ దోశ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయటం మర్చిపోకండి.